హలో ఫ్రెండ్స్, ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 5వ తేదీ 2024లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ డైరెక్టింగ్ చేసిన మన సుకుమార్ గారు ఎంతో అద్భుతంగా డైరెక్టింగ్ చేసినారు. ఈ మూవీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఎంతో డిఫరెంట్గా, చాలా లాజికల్గా ఈ మూవీ అనేది ఉంది. ఈ మూవీ హీరో మన అల్లు అర్జున్ గారు. ఆయన ఈ మూవీలో యాక్టింగ్ చేయడానికి, హీరో రోల్ చేయడానికి, ఆయన రోల్ కోసం, ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడినారు. ఎంతో ఎఫెక్ట్స్ అనేది పెట్టి, ఎంతో ప్రాక్టీస్ అనేది చేసి చాలా డిఫరెంట్గా ఈ రోల్ అనేది చేశారు. అస్సలు అంత పెద్ద హీరో ఇలాంటి రోల్ చేయడం అనేది చాలా ఏ మామూలుగా అయితే ఎవరికి సెట్ కాదు. మన అల్లు అర్జున్ గారు కాబట్టి ఆ మూవీ ఆయన చేసిన యాక్టింగ్, ఆయన ఆ కథకి ఆయన ఎక్సలెంట్గా సెట్ అయినారు. ఇంకా పార్ట్ 1లో మనం చూసిందే కదా. పార్ట్ 1లో ఆయన కానీ యాక్టింగ్కి తీసినందుకు మనం 5 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ మూవీని చూడాలని ఎంతో కుతూహలంగా ఉన్నాము. ఇంకా మన హీరోయిన్ పాత్ర కానీ, ఆమె కానీ చాలా ఎక్సలెంట్గా నటించింది. ఈమె రోల్ పార్ట్ 1లో చూసినాం కదా. పార్ట్ 1లో కానీ ఈమె ది బెస్ట్ అనేది ఇచ్చింది ఈ మూవీ కోసం. పార్ట్ 2లో కానీ అలాగనే ది బెస్ట్ అని ఈ మూవీ కోసం ఇచ్చింది. ఇంకా సినిమా ఎలివేషన్ చూసుకుంటే పార్ట్ 1లో చూసినట్టే ఆల్మోస్ట్ అట్టే ఉంటుంది. అదే అడవి, అదే ఏమంటే హీరో రిచ్ లుక్ అనేది మారుతుంది. కొన్ని ఫన్నీ సీన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని డిఫరెంట్ మనం పార్ట్ 1లో చూసిన వాళ్ళు కొంచెం హైప్గా అయిన వాళ్ళు పార్ట్ 2లో వంగిపోయి సరే అనే రకాలు కానీ మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇంకా ఇవి మూవీకి అయిన బడ్జెట్ వచ్చేసి 500 కోట్లు. ఇంకా మనం లేట్ చేయకుండా మన పుష్ప 2 మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈ స్టోరీ స్టార్టింగ్లో హార్బర్లో ఫైట్ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. షిప్ వస్తుంది, షిప్లోంచి కంటైనర్ తీసి వేరే చోట పెడతారు. ఆ కంటైనర్ కింద పడతానే హీరో బయటకు వస్తారు. హీరోని తాడుతో రివర్స్గా వేలాడి తీస్తారు. ఎవరు వీరు అని జపనీస్లో అడిగితే ఆ హీరో నోట్ కింద పడుతుంది. కంటైనర్ పైన వచ్చేసి పుష్ప అని రాసి ఉంటుంది. హీరో చాలా ఫన్నీ డైలాగ్ ఏంటంటే కొట్టేది, 30 రోజులు ఎలా ఖాళీగా ఉండా కదా, ఈ 30 రోజులలో ఎలా జపనీస్ నేర్చుకోవాలని బుక్ చదివేసి జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. అక్కడ డైలాగ్ బాగుంది. ఫైట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆ ఫైట్ జరగడంలో విలన్ వచ్చి హీరోని కాలుస్తారు. అతను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. మామూలుగా అయితే పార్ట్ 1లో మనం చూడలేదు తన్ని. హీరో నీళ్ళలో పడతాడు. అప్పుడే మనకి ఆడ స్టోరీ కట్ అయ్యేలా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. హీరో కళ్ళలోంచి దబ్బిక్ అని లేస్తారు. ఇంకా కొన్ని సీన్స్ నార్మల్గా ఉంటుంది. మెయిన్ తన పెళ్ళానికి శ్రీవల్లికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు హీరో. తను ఏమంటుందంటే, ఎక్కడికి వెళ్తున్నావు స్వామి అంటే, నేను సీఎం గారిని కలిసినికి వెళ్తున్నా ఎంపీ గారితో అంటే, తను వచ్చేసి వచ్చేటప్పుడు ఒక ఫోటో తీసుకురా అని చెప్తుంది. హీరో అక్కడికి వెళ్ళి ఎంపీ గారితో కలిసేసి వెళ్తాడు. అక్కడ పోతానే సీఎం గారు ఎంపీ గారితో సాల్వ్ వేయించుకొని ఫోటోలు గీటోలు బాగా తీసుకుంటాడు. అప్పుడే హీరో సాల్వ్ వేయకపోతే, యా మీరు వేయకూడదు, ఇలాగా మీరు ఫోటోలు గీటోలు దిగకూడదు, మీరు ఇచ్చే బ్లాక్ మనీ మాకు ఈ పార్టీకే యూజ్ అయ్యేది, ఇట్టా పబ్లిక్గా మీతో ఫోటోలు అట్ట దిగకూడదు మనం అంటే హీరోకి కోపం వస్తుంది. బయటకు వచ్చేస్తాడు, బయట కూర్చుంటాడు. అప్పుడే ఎంపీ గారు మాట్లాడుకొని వెనక్కి వస్తాడు. ఇంకా పుష్పని చూసి అమ్మయ్య కోపంగా లేడు, హ్యాపీగానే ఉన్నాడని ఎంపీ గారు అక్కడ కూర్చొని ఉంటారు. ఎంపీ గారు వచ్చేసి పుష్ప అని, ఏం పుష్ప ఫీల్ అయినావా అంటే, ఫీల్ కాలే అంటాడు. ఫీల్ కాలే అనేసి రొంచేపు ఉన్నాక ఫీల్ అయినా అంటే, నువ్వైనా కానీ ఇంతే కదా, నువ్వైనా సీఎం అయితే నాతో ఫోటో దిగవు కదా, నువ్వు కానీ ఇంతే కదా అంటే, ఎందుకయ్యా నేను సీఎం అయితే ఫోటో నిమ్మలంగా దిగుకోవచ్చు, ఆయన అట్టన్నాడు నేను ఎందుకు అట్ట అంట అని నన్ను అట్ట అంటాడు. అప్పుడే పుష్ప సడన్గా కొంచెం బేస్ తీసుకొని వాయిస్లో, అయితే సీఎం అవుతావా అంటాడు. నెక్స్ట్ సీఎం నువ్వే అంటాడు. ఏంది అంటున్నావు అంటే, నెక్స్ట్ సీఎం నువ్వే అంటాడు.
ఏంది సీఎం కావాలంటే నాకు సీఎం ఏం కాలేవా అవ్వలేవా నీకే అంత శ్రద్ధ లేదా అని రెచ్చగొడతాడు. సీఎం కావాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది దుడ్డు అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటాడు. ఆలోచించి 100 తక్కువలో 100 కోట్లు అవ్వచ్చు అంటే హీరో కొంచెం ఏమో డబ్బులు లేనివాడి మాదిరి ఇట్ట ఆలోచించి సరే 500 కోట్లు ఇస్తా ఏం చేసుకుంటావు 500 కోట్లు ఇస్తా అవుతావా సీఎం అంటాడు. అంత లెక్క యాడించి చేస్తావు సిండికేట్లో కానీ అంత లెక్క లేదు కదా అంటే నేను తీసుకొని వస్తా డబ్బు విషయం పుష్పకు వదిలే అని వెళ్ళిపోతాడు. హీరో మాల వేసుకొని వేరే దుబాయ్ ఉందో డీల్ మాట్లాడనీకి పోతాడు. అక్కడ డీల్ మాట్లాడనీకి పోయేటప్పుడు మారుతి వ్యాన్ అనేది అదే టాలీ వచ్చిండేది హీరో వేసుకుపోతాడు. అక్కడ డీలర్ వచ్చేసి హెలికాప్టర్లో దిగుతాడు. దిగేసి ఎవరు డీలర్ అంటే ఎవరు మా సరుకు అమ్మనీకి వచ్చిందంటే మంచి పార్టీనైనా అమ్ముతారా అని తన వర్కర్తో చెప్తా ఉంటాడు. మంచి పార్టీనే అమ్ముతాడు అంటే ఏ దీంట్లోనే నా వచ్చిందని ఆ వ్యాన్ దిక్కు చూపిస్తాడు. దీనిలోనే వాళ్ళు వచ్చిందంటే ఈ వ్యాన్లో నాకు కుక్క కానీ ఎక్కదు వీళ్ళు నాకేంది సరుకు అమ్మేది అంటేనే ఇంకా అప్పుడే అయిపోతాడు. వాళ్ళిద్దరు కూర్చుంటారు. ఏమన్నా పనికి వచ్చే మాటలు ఏమన్నా ఉంటే మాట్లాడేసి వెళ్ళిపో సరుకు మినిమం నాకు 1 టన్ను కావాలా అంతకన్నా తక్కువ నేను తీసుకోను అంటే హీరో వచ్చేసి సర్లే 1 టన్ కాదు ముందు నీకు నా దగ్గర చాలా ఎక్కువ సరుకు ఉందని అంటాడు. అప్పుడే తను డీలర్ వచ్చేసి ఏం నువ్వు కాకుండా నాకు ఎవరైనా ఇయ్యలేరా నేను ఇప్పటికిప్పుడు అనుకుంటే 100 టన్నులు నాకు వచ్చి పడతాయి అని చెప్తాడు. 100 టన్నులు కాదు 10 టన్నులు ఎవరికైనా నీ సర్కిల్ ఎంతమంది ఉన్నారు అంతమంది ఫోన్ చేయని చెప్తాడు. ఫోన్ చేస్తాడు హీరో. ముందు మన తమిళనాడు దగ్గర మురుగంని ఫోన్ చేస్తాడు. మురుగం ఫోన్ చేసి అర్జెంట్ అప్పా రొమ్మ అర్జెంట్ 10 టన్నులు సరుకు కావాలంటాడు. అప్పుడే సరే బాయ్ సెట్ చేస్తా అని ఫోన్ కట్ చేస్తాడు మురుగం. అప్పుడే పుష్పకి మన హీరోగా ఫోన్ చేస్తాడు. ఆయనకి ఫోన్ చేస్తానే 10 టన్నులు కావాలంటే నేను మీటింగ్లో ఉన్నా నేను కాల్ చేస్తాను. తర్వాత అలాగనే 2-3 చేసి అందరు హీరోనే ఫోన్ చేస్తారు. మంచి ఇదే ఉన్నట్టుంది అని సరే నీకు దగ్గర ఎంత సరుకు ఉంది అంటాడు. 2000 టన్నులు అంటాడు. 2000 టన్నుల అంటే 2000 టన్నులు అంటే 5,000 కోట్లు అని వస్తాయని చెప్తాడు. 5,000 కోట్లు వస్తాయంటే 4,999 కోట్లు కావాలంటాడు. మిగతా 100 కోట్లు ఏమయ్యా అంటే 100 కోట్లకి హెలికాప్టర్ అని హెలికాప్టర్ తీసుకొని పోతాడు. నా కుక్క కానీ ఎక్కడ కానీలే ఆ కుక్క తను తన గర్ల్ ఫ్రెండ్ ఆ బండిలోనే ఎక్కి వెళ్తారు. హీరో హెలికాప్టర్లో వెళ్తాడు. ల్యాండ్ అవుతాడు. అక్కడ పాట వస్తుంది. ఎవరెవరు ఎంత సరుకు ఇవ్వాలా ఎలా ఇవ్వాలా అందరు షాక్ అయిపోతారు. 2000 టన్నులు అంటే బాగా సరుకు ఇది మొత్తం దీనికి. ఇప్పుడు డైలాగులు కానీ కొన్ని భూమిలో ఉండే సరుకు బయటకు వస్తుంది, ఇది బయటకు వస్తుంది, అది బయటకు వస్తుంది అని శిఖావత్ దగ్గరికి మన మంగళం సీను భార్య వెళ్తుంది. శిఖావత్ని రెచ్చగొడుతుంది. శిఖావత్ ఒక సిండికేట్ నెంబర్ని చంపేస్తాడు. హీరోతో సారీ చెప్పిస్తే కానీ అవ్వదని అంటాడు. హీరో ఎంపీ చెప్పడంతో సారీ చెప్తాడు. తర్వాత దానిలో వెనక్కి వెళ్తా హీరోకి ఇంకా చెప్పిందే కదా హీరో క్యారెక్టరే కొంచెం డిఫరెంట్ అస్సలే తగ్గేదేలే హీరో క్యారెక్టర్. మళ్ళీ హీరో వెనక్కి వస్తాడు. శిఖావత్ బండి ఎక్కుతుంటే బండిని కొడతానే పోయి స్విమ్మింగ్ పూల్లో పడతాడు. శిఖావత్ బండి 2 స్విమ్మింగ్ పూల్లో పడతాడు స్కార్పియో. అప్పుడే హీరో వెళ్ళేసి ఆ స్విమ్మింగ్ పూల్లో టాయిలెట్ వస్తాడు. ఇట్టే చూస్తుంటాడు శిఖావత్. అప్పుడు చెప్తాడు హీరో మంగళం సీను లాంటి మంగళం సీను అన్ననే అందరికి ఉచ్చ పోయిస్తా ఉన్నాడు పులి మంగళం సీను అన్న. అలాంటి మంగళం సీను అన్న ఇంటిలోకి పోయి మంగళం సీనునే ఉచ్చపోయిసినావు అని ఎవరు సిండికేట్ నెంబర్ని మార్చేది అని కొంచెం హీరో కానీ రేజ్ అవుతాడు. ఈయన అబ్బా తగ్గేదేలే నా కొడక వచ్చే సోమవారం పొద్దున్నే 4:30కి ముహూర్తం పెట్టినా. ఆ ముహూర్తంలో నేను 2000 టన్నుల సరుకు రవాణా చేస్తున్నా. దమ్ముంటే 1 టన్ను అయినా పట్టుకోరా మళ్ళీ వదిలేసి నేను కూలీగానే పోతా మోసుకుంటా
అన్నీ వదిలేసిపోతా, దమ్ముంటే పట్టుకోరా శిఖావత్ అని రికార్డింగ్ చేస్తాడు. ఇంకా శిఖావత్ అయితే మొత్తం అక్కడ ఏ ఏ దాళ్ళు ఉన్నాయో అన్ని దాళ్ళ దగ్గర మొత్తం ఫోర్స్ని దింపేసి పెడతాడు. హీరో ఏం చేశాడంటే, మనం పార్ట్ 1లో డ్యామ్ చూసిలే, డ్యామ్లోంచి నీళ్లు కొట్టుకుపోతుంటాయి. అలా ఆ డ్యామ్ అనేది క్లోజ్ చేసింటారు ఎండాకాలం కాబట్టి నీళ్ళు తక్కువ ఉంటాయి. ఆ దారిలో పోతుంటాడు. ఆ దారిలో రారీలు వేసుకొని మన హీరో ఫ్రెండ్ ఉండే ఆయన తీసుకొని పోతుంటాడు. ఎక్సలెంట్ ప్లాన్ మచ్చా, భలే పోతున్నాము, ఎవరు అడ్డు రాలే, ఎవరికి తెలియదండి. శిఖావత్ తాగుతా బాటిల్ కింద వేస్తాడు. నదిలో పడితే ఉడుక్ అని సౌండ్ రావాలా, టుప్ అని సౌండ్ వచ్చింది ఎందుకని అక్కడ నుంచి అది తీసుకొని ఇంకా నదిలోకి వెళ్తాడు. స్టార్టింగ్ సైలెంట్గా ఒక్కొక్కరిని బ్లాక్ చేసుకుంటూ వస్తాడు హీరోకి చెప్తానే. దాని తర్వాత ఇట కాకుండా నదిలోకి దిగిన వాళ్ళని ఇంకా మా డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తాడు హీరో ఫోన్ చేసి. దాని తర్వాత శిఖావత్ ఎట్టో ఒకటి పట్టుకుంటాడు. ఎద్దుల బండ్లు పోతుంటే ఎద్దుల బండ్లు పట్టుకుంటాడు. అక్కడికి వచ్చి కాలుస్తాడు. అప్పుడు హీరో వచ్చేసి, నాకు మీరు ముఖ్యం, సరుకు కాదు, వదిలేయండి అంటారు. సరుకు దొరికిపోయిందని మనం కానీ అనుకుంటాం. ఫోటోలు తీసుకుంటా శిఖావత్ కానీ బాగా ఉంటాడు. అక్కడ మంగళం సీను, దర్శ అని అక్కడికి వెళ్తారు. మన శిఖావత్ సారు